గతంలో అనంతపురానికి కేటాయించినటువంటి ఎయిమ్స్‌ని తీసుకొచ్చి మంగళగిరి ప్రాంతంలో పెట్టారు. తద్వారా అమరావతికి తరలించేశారంటూ గొడవలు నడిచాయి. ఇప్పుడు ఇక తిరుపతికి సంబంధించిన నైలెట్ పర్మనెంట్ క్యాంపస్‌ని అమరావతికి తరలించడం మీదన ఇక్కడ పోరాటానికి దిగారు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. తిరుపతిలో ఇప్పటికే పనిచేస్తోంది నైలెట్. దాన్ని తాత్కాలిక క్యాంపస్ స్థానంలో ఏర్పాటు చేయాల్సిన పర్మనెంట్ క్యాంపస్‌ని మంగళగిరి తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తిరుపతి ప్రాంతంలో సుమారు 10 యూనివర్సిటీలు, 24 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తిరుపతి చుట్టుపక్కల వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవడానికి గతంలో వాళ్ళు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. విద్యార్థుల అవసరాలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి చొరవతో తిరుపతిలో నైలెట్ సంస్థను ఏర్పాటు చేశాం. అప్పుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి మరి తిరుపతిలో నైలెట్ సంస్థ పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరాము. మేము కష్టపడితే 2022లో ఎస్వి యూనివర్సిటీలో నైలెట్ తాత్కాలిక క్యాంపస్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఛానల్ పార్ట్నర్తో కలిపి 1200 మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ కూడా పొందుతున్నారు. తిరుపతిలో ఇప్పటికే విద్యా సంస్థలతో పాటు శ్రీ సిటీ, మేనకూరు సెజ్జులు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు లాంటి పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. నైలెట్ అభివృద్ధికి ఇవంతా అనుకూలం. నైలెట్ పర్మనెంట్ క్యాంపస్ని తీసుకెళ్లి తిరుపతిలోనే ఏర్పాటు చేస్తామని అశ్విని వైష్ణవ్ గతంలో ప్రకటిస్తే దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అమరావతి ప్రాంతానికి తీసుకెళ్ళడం ఏంటి? అమరావతికి కొత్త సంస్థలు తీసుకురావడానికి మేము వ్యతిరేకించడం లేదు. తిరుపతిలో ఏర్పాటే విద్యార్థులకు సేవలు అందిస్తున్న సంస్థ తరలించడం ఏంటి? నైలెట్ క్యాంపస్ కోసం 300 కోట్ల రూపాయల ప్రతిపాదన కూడా వచ్చింది. తర్వాత 180 కోట్లతో డిపిఆర్ కూడా సిద్ధం చేసి పంపించాం. ఫేజ్ 1 కింద 80 కోట్లు కేటాయించారు కూడా. తిరుపతిలో ఉన్న ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాల్సిన టైంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోగా ఐటీ కాన్ఫరెన్స్ పేరుతో నైలెట్ క్యాంపస్ని మంగళగిరి తరలించేలా చర్యలు తీసుకోవడం అన్యాయం అంటున్నారు. ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా తిరుపతికి రావాల్సిన సంస్థను తరలించడం బాధాకరం అంటున్నారు. ఇప్పటికే బలమైన విద్యా పారిశ్రామిక ఎకోసిస్టమ్ ఉన్నటువంటి తిరుపతిలో నైలెట్ పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసుకొస్తున్నారు. నైలెట్ క్యాంపస్ను మంగళగిరి తరలించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతే విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు ఎవరైతే మన ఈ గురుమూర్తి తిరుపతి ఎంపీ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. తిరుపతి ప్రాంతంలో దాదాపుగా 10 యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే తిరుపతి చుట్టుపక్కల మొత్తం అంతా కలిసి ఒక 24 ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఎంపీగా అయితే డైరెక్ట్ తనే యాజిటేట్ చేస్తానంటున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. తిరుపతి ప్రాంతంలో దాదాపుగా 10 యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే తిరుపతి చుట్టుపక్కల మొత్తం అంతా కలిసి ఒక 24 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారు తిరుపతి చుట్టుపక్కల. అలాగే వాళ్ళు ఏదైనా స్కిల్అప్ చేసుకోవాలంటే చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ ఇలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి వాళ్ళు స్కిల్అప్ చేసుకొని ఐటీలో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ తర్వాత జాబుల్లో స్థిరపడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. దీన్ని గమనించి 2019 నుంచి 2024 మధ్యలో అప్పటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన యొక్క సహాయ సహకారాలతో ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కలిసి నైలెట్ ఇన్స్టిట్యూట్ని అలాగే పర్మనెంట్ క్యాంపస్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. దాంతోపాటు మేమంతా ఫాలో అప్ చేసుకొని అన్ని అనుమతులు సంపాదించి అన్ని అక్కడ ఎస్వి యూనివర్సిటీలో టెంపరీ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది 2025. దాదాపుగా ఈ రోజుకి ఛానల్ పార్ట్నర్స్తో కలిపి ఈ రోజుకి దాదాపుగా 1200 మంది పైగా విద్యార్థులు రకరకాలైనటువంటి కోర్సుల్లో స్కిల్అప్ చేసుకుంటూ ఉన్నారు. తిరుపతికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే దానికి అసోసియేటెడ్గా అనుబంధంగా దాదాపుగా 7 ఇండస్ట్రియల్ సెజ్జులు ఉన్నాయి. శ్రీ సిటీ కావచ్చు, మేనకూరు సెజ్జు కావచ్చు, ఇలా మొత్తం అంతా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు కూడా ఉన్నాయన్నమాట. EMC 1, EMC 2. సో ఎంతో ఉపయోగకరమైనటువంటి నైలెట్ పర్మనెంట్ క్యాంపస్ని తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని దాదాపుగా మినిస్టర్ గారే 2 సార్లు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఇనాగ్రేట్ చేసేటప్పుడు చెప్పారు. అలాగే లెటర్ పూర్వకంగా కూడా నాకు సమాధానం రాయడం జరిగింది డీజీ గారు, సెక్రటరీ గారు, అలాగే మినిస్టర్ గారు. అది పర్సూ చేస్తున్నామని
గవర్నమెంట్తో సంప్రదింపు జరిగి ఖచ్చితంగా తిరుపతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఈరోజు తిరుపతికి వచ్చే దాన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ టెంపరీ క్యాంపస్ కూడా తిరుపతిలో రన్ అవుతా ఉంది, దాన్ని తీసుకుపోయి అమరావతిలో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరు అమరావతికి కావాల్సింటే కొత్త ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవచ్చు, కానీ ఆల్రెడీ తిరుపతికి ప్రాసెస్లో ఉన్నటువంటి వాటిని, ఆల్రెడీ తిరుపతిలో ఆపరేట్ అవుతున్నటువంటి వాటిని, ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏడు నుంచి తరలించకపోవడం, ఇది కొన్ని వేల మంది విద్యార్థులకి ఇది ఒక పెద్ద శరాఘాతం. అట్లీస్ట్ ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదే ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నారు, ఇదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి, ఇదే తిరుపతికి సంబంధించినటువంటి వాసి. అయినా కూడా సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడం కోసం అక్కడ ఈ క్యాంపస్ని వందల కోట్లతో ఏర్పాటయ్యే క్యాంపస్ని తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేయడం అనేది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పర్మనెంట్ క్యాంపస్ని తిరుపతిలోనే ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, తిరుపతి వాసులకి, అలాగే రాయలసీమ ప్రాంత వాసులకి సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులతో కలిసి, అందరితో కలిసి ఖచ్చితంగా పర్మనెంట్ క్యాంపస్ సాధించుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా పోరాడతామని మీడియా ముఖంగా తెలియజేయడం. అది తప్పండి. ఆల్రెడీ టెంపరీ క్యాంపస్ ఎస్వి యూనివర్సిటీలో ఉంది, పర్మనెంట్ క్యాంపస్ కూడా తిరుపతికే రావాల్సింది, తిరుపతిలోనే పెడతామని చెప్పారు. ప్రతిపాదనలు కూడా అన్నీ పోయాయి. కానీ మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారితో ఎంఓఏ కూర్చొని మేము క్వాంటమ్ యూనివర్సిటీ మేము పెట్టాలనుకుంటున్నాం, మీరు ఏడబెట్టండి అమరావతిలో అనేసి ఎంఓఏ చేసుకోవడం అనేది. అప్పటి వరకు తిరుపతికి సంబంధించినటువంటి ప్రపోజలే మినిస్ట్రీలో ఉన్నింది. సో కళ్ళబొల్లి మాటలు కప్పిపెట్టి తిరుపతిలోనే పర్మనెంట్ క్యాంపస్ పెట్టాలి. మొదటి నుంచి ప్రతిపాదనలు తిరుపతికే ఉన్నాయి. తిరుపతికి ఉన్నదాన్ని మీరు ఈరోజు మంగళగిరిలో 8.4 ఎకరాలు కేటాయిస్తున్నాం, ఆడికి తీసుకెళ్తున్నామంటే ఇది భావ్యం కాదు. ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ ఉన్న దగ్గర ఉన్నట్లయితే విద్యార్థులకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి పెట్టుకోండి, కానీ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మీద తీసుకొచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ని, ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఈరోజు తొంగలో దొప్పి కొత్తగా ఏదో సాధించినట్టు, ఏదో తీసుకొచ్చినట్టు ఉన్న ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చి ఆడ తీసుకుపోవడం అనేది కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో కానీ విద్యార్థులతో కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నట్టు తెలియజేస్తాం. ఖచ్చితంగా దీని మీద కేంద్ర మంత్రులకు కానీ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కానీ అలాగే అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మేము ఈ సమస్యని లేవనెత్తాం. నైలెట్ క్యాంపస్, పర్మనెంట్ క్యాంపస్, యూనివర్సిటీ క్యాంపస్ అనేది తిరుపతిలోనే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని ల్యాండ్ అలొకేషన్కి సంబంధించి ఫైలింగ్ పోయింది తిరుపతి నుంచి. అలాగే డిపిఆర్ 180 కోట్లకి డిపిఆర్ ఫస్ట్ 300 కోట్ల కంటే అది 180 కోట్లకి బడ్జెట్ తక్కువ ఉంది, 180 కోట్లకి పెట్టమని అంటే పెట్టడం జరిగింది. 180 కోట్లు కూడా ఫేజ్ వైజ్ ఇస్తామని, మొదటి ఫేజ్ కింద 80 కోట్లు ఇస్తామని మినిస్ట్రీ ఒప్పుకోవడం జరిగింది. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు ఒకరోజు వచ్చి ఇక్కడ కాన్ఫరెన్స్కి వచ్చి, ఐటీ కాన్ఫరెన్స్కి వచ్చి క్వాంటమ్ యూనివర్సిటీ కావాలనుకుంటున్నాం మేము, మాకు అమరావతిలో కావాలని వాళ్ళని అడిగి ఎంఓయూ చేసుకొని మినిస్ట్రీ వాళ్ళని సంశయంలోకి నెట్టి వాళ్ళని లాక్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోఆపరేట్ చేయకుండా తిరుపతిలో పెట్టడానికి, మంగళగిరిలోనే పెట్టడానికి వీళ్ళు ముందుకు రావడం. ఆల్రెడీ ఎకో సిస్టమ్ అంతా ఉన్న చోట వదిలేసి కొత్త ప్రాంతానికి మీరు కావాలంటే కొత్త ప్రాజెక్ట్ తీసుకోండి, కానీ ఉన్న ప్రాజెక్ట్ని, ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్ని ఎక్కడి నుంచి లాక్కుపోవడం అనేది భావ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం.